అంటే పోలీసు వాళ్ళు మీ ఇసుక లారీలు అంటే మీవా లేకపోతే అది ఏంటనేది తెలియదు, ఏదో ఇసుక లారీలని ఆపితే వాళ్ళు పంపించట్లేదని చెప్పి మీరు వాళ్ళతో కొంచెం దురుసుగా మాట్లాడడం జరిగింది అని చెప్పేసి కూడా ఒక ఇది ఉంది మీ పైన. మీరు విన్నది తేడా. మార్టూర్ ఉంది మాకు. ఓకే ఓకే. మార్టూర్ దగ్గర గ్రానైట్ లారీ బిల్లుతో వెళ్తుంది, ఆపాడు సిఐ. ఓకే. సిఐ ఆపి ఏం చేస్తాడంటే బిల్లు చూపించాడు. బిల్లు చూపించారు. ఆ బిల్లు ఆయన దగ్గర పెట్టుకొని ఒరిజినల్ చూపించాను. మీ దగ్గర మీకు ఇచ్చింది ఒరిజినల్ సార్ అన్నాడంట. సరే వినట్లేదు అని చెప్పి అక్కడ టీడీపీకి సంబంధించిన ఒక పిల్లాడు నాకు ఫోన్ చేశాడు. నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ పిల్లవాడు ఫోన్ రికార్డ్ చేసుకున్నాడు. ఎంపీ గారు మాకు ఈ టైంలో అంటే అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ ఎత్తాడనే దానికోసం ఆ ఇంట్రెస్ట్ కోసం రికార్డ్ చేసుకున్నాడు. నేను కోప్పడ్డా. అంటే కాదు సార్ బిల్లు ఉంటే ఎందుకు ఆపుతావు, బిల్లు ఆపితే చెప్పేవాడికి బిల్లు ఉందని చెప్తున్నాడు కదా అన్న. ముందులే కానీ సార్ అది ఒరిజినల్ అంటే ఒరిజినల్ వాళ్ళ డేట్ మీద ఉందో లేదో చూడు, ఒరిజినల్లో డూబా నీకు నువ్వు ఎందుకు నిర్ధారణ చేసుకుంటావు, దాని మీద డేట్ ఉంటుంది చూడు, చూసి మాట్లాడు, దాని గురించి ఏముందన్న అనేసరికి తను అన్నాడు నేను పంపిను సార్ అన్నాడు. అసలు విషయం ఏంటంటే అక్కడున్న సిఐ మంత్రి దగ్గర మాట్లాడుకొని వీడు ఇవ్వడం లేట్ అయింది. వీడు ఇవ్వడం లేట్ అయింది. అందుకని ఆకాశతో అతని మీద ఇంట్రెస్ట్ గా పట్టుకుని మరీ లోపల పెట్టాడు. నేను మాట్లాడి కోప్పడ్డా, ఎవరినే అనలేదండి, కోప్పడ్డాది. ఆ ఆడియోని ఏం చేశాడంటే వాళ్ళ గ్రూప్లో ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటే ఆ పిల్లడు ఫ్రెండ్స్ గ్రూప్లో చూడండి అర్ధరాత్రి అయినా ఎంపీ గారు నేను ఏ పార్టీ టీడీపీ అని చెప్పినా కానీ ఆయన ఇట్లా స్పందించాడని మాట్లాడాడు, పెట్టాడు. అదేం చేసాడు, అందులో ఒకడు ఉన్నవాడు సిఐని బెదిరిస్తున్నాడు. ఏబిఎన్ గాలి బ్యాచ్ ఉంది కదా, ఏబిఎన్ ఈటీవీ ఇదంతా గాలి బ్యాచ్ కదా. ఆ గాలి బ్యాచ్కి ఏరే పనే ఉంది. పొద్దాకలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మాలాంటి సంకనాకందే నిద్ర రాదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దొరికిందమ్మా పిల్లికి దెబ్బ అని చెప్పి టీవీలో వేసుకుంటా ఉన్నారు. నేనేం ఫీల్ అవును, నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇసుక లారీలా మాకున్న మేము లోన్లో 40% సబ్సిడీ లోన్లో 2 లారీలు మా అన్నయ్య తీసుకున్నాడు. ఒక్క ట్రిప్ కూడా ఇసుక వెళ్ళబోయి ఈ పక్కనే ఉండే, మీరు వెళ్ళేటప్పుడు చూడండి. 2 నెలల నుంచి అక్కడే ఉంచాం. మచిలీపట్నం పోర్టు పనికి పెట్టి అక్కడ టైర్లు పగిలిపోతని ఈ డబ్బుల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి తెచ్చాడు, పెట్టుకున్నాడు మా అన్నయ్య. నేను ఈ విషయంలో ఇసుక ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఏదైనా సరే మా ఊర్లో సర్వసాధారణంగా పూర్వం నుంచి ఎప్పటి నుంచి టైర్ వాళ్ళ మీద ఇసుక దగ్గర దాకా ఉంది, ఇప్పుడు దాకా ఏం లేదు. అప్పటి నుంచి నడుస్తా ఉంది ఇది, ఇవాళ కొత్తగా నడవట్లా. నన్ను సురేష్ ఎంపీ అయినా నడవట్లా. నేను అసలు పోరాటం చేసింది ఇసుక మీద. ఈ ఉద్దండరాయనిపాలెంలో ప్రతి వాళ్ళతో గొడవలు పడేవాడిని, ఇసుక తోలడానికి లేదు. మా పొలాలు నది డెప్త్ తగ్గిపోద్ది, వాటర్ లెవెల్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోద్ది అని చెప్పి గొడవ పడతా ఉన్నాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసింది కూడా మేమే. ఇదంతా చేసి మళ్ళీ మేము ఇసుక గురించి తప్పు చేస్తామా? ఎవరిని అడిగితే సమాధానం చెప్పేదన్నా. నేను చాలా మంది చెప్పా ఈ విషయంలో. నేను ఒకవేళ తప్పు చేసి అనిపిస్తే నార్కో టెస్టులు కానీ చేద్దాం, నేను పర్మిషన్ తెస్తా చేతనైనా. ఇప్పటికి మీకే చెప్తున్నా, నార్కో టెస్టులు కానీ నేను సిద్ధం. ఎవడైనా సరే నా మీద ఈ ఆరోపణ నార్కో టెస్టులు అయితే నిజమని చెప్తున్నారు. పోలీసు ఇప్పుడు చట్టాలు నమ్ముతున్నాయి కదా నార్కో టెస్టులని. నేనే వెళ్తా కోర్టుకి, నాకు నార్కో టెస్టులు చేయండి పలానా విషయంలో అని చెప్పి చంద్రబాబు నాయుడుతో సహా ఎవరికైనా సరే నేను ఒప్పుకుంటా, రమ్మనండి. నా మీద ఆరోపణ చేసి ఎవడైనా సరే. సో చాలా కరెక్ట్గా ఈ విషయం పైన ఒక క్లారిటీ. వెరీ నైస్. ఇప్పుడు యాక్చువల్గా మీరు చూపించిన వీడియోలో పిల్లోడు చెప్తున్నాడు నేను వాలంటీర్ని, నేను టిఫిన్ కాగాను అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా వాలంటీర్ అంటే పెద్ద తోపు అనుకుంటున్నావా అని చెప్పి, అంటే ఎందుకు ఈ నెగిటివిటీ ఎందుకు ఉంది మరి? వాళ్ళని అడగాలి మీరు. రేపు పొద్దున ఆయన నెంబర్ తీసుకొని వెళ్ళి, ఇప్పుడు నన్ను అడిగారు కదా మీరు పోలీసులతో గొడవ పడ్డారని, అట్లానే అతను కూడా అడగండి. నేను అదేదండి, మనం ఎక్కడో దూరం నుండి చూస్తాం. మనం ఇక్కడ ఏమీ లేదండి. చిన్న ఇష్యూ జరగకపోయినా ఆ ఊరి చివరికి పోయేసరికల్లా పరిస్థితులు మారిపోయి మాట్లాడుతూ ఉంటారు. అది జరిగిందంట, ఇది జరిగిందంట. కానీ అదే ఒక మనిషి మీద మన ఏదో ఒకటి వేసేయటం కరెక్ట్ కాదు. అది మంచి పద్ధతి కాదు. మనకు తెలిసింది మాట్లాడదాం అనుకోండి. మీరు నాకు చెప్పారనుకోండి, నేను అంటే మనడికి పాస్ చేసేస్తా, నువ్వు ఇట్లా అంటగా అని ఆయన తీసుకొస్తా ఉంటాడు. ఇక అదే పని వాళ్ళకి, ఇంకేరే పనే ఉంది. నేనైతే ఎవడ మీద అబద్ధ సాక్ష్యం పలకనండి, పలకలేదు కూడా ఇప్పటివరకు. ఓకే. ఇంత స్ట్రైట్గా ఇంత ముఖం పైన కొట్టినట్టుగా మాట్లాడే మీరు ఉండవల్లి శ్రీదేవి గారితో మీకేంటి అసలు కొట్లాట? అంటే మీ కాంపిటీషన్ అది లేకపోతే అసలు ఏంది అది పర్సనలైజ్ అవుతుందా? ఆమె పోలిక కాదు,
నాకు ఆమె పోలిక కాదు, క్యారెక్టర్లో ఏ విషయంలో నాకు పోలిక కాదు ఆమె. ఒకటి. రెండోది, ఆమె పక్కన కొంతమంది సన్నాసులు చేరి, లోకల్గా ఉన్న సన్నాసులు చేరి, ఆడు నెక్స్ట్ ఇక్కడే అంతా ఇక్కడ పెత్తనం అంతా ఆడే చేశారు. అంటే టీడీపీ వాళ్ళు, ఆమెకి రాజకీయం కొత్త. ఫస్ట్ టీడీపీ వాళ్ళని కొంతమందిని, మా పార్టీ వాళ్ళని కొంతమందిని చేర్చుకొని ఆమె ఏం చేసిందంటే పెత్తనం అంతా అతనే చేస్తున్నాడు, నువ్వు ఎమ్మెల్యే అయినా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పి ఇట్లా ఎలిగేషన్ చేశాడు. ఆమెకు అసలు మామూలుగా మనం ఒక పాయింట్ ఊరికి అటు కీ తిప్పితేనే ఆ బొమ్మన్న కాసేపు కీ ఆగిపో, అది అయిపోయినప్పుడు ఆగుద్ది, ఏం ఆగదు అసలు, ఏదో ఒకటి మాట్లాడుద్ది. అది మనం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడకూడదని కూడా ఆమెకు అనిపించదు. అట్లా మనతో గొడవ పెట్టుకోవాలని, అది ఆమెకు పుట్టిన ఇష్యూ కాదు, వేరే వాళ్ళు రకరకాలుగా ఆమెను కెలకడం వల్ల బయటకు వచ్చి ఆమె మాట్లాడింది అంతే. సో ఆవిడకి మీకు ఎలాంటి పర్సనల్ కొట్లాటలు కానీ లేకపోతే కాంపిటీషన్ కానీ లేదంటారు అసలు? నాకేంటండి ఆడ మనిషితో గొడవ. సో అట్లాంటివి ఏమీ లేవు. నేను కింద స్థాయిలో ఎప్పుడు కూడా అండి, నాకు పార్టీ పరంగా కూడా నాకు శత్రువు అనే వ్యక్తి ప్రతిపక్షాల మీద మాట్లాడడం, నాకు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీదే మాట్లాడతాను. కింద స్థాయిలో కూడా నేను మాట్లాడినాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడునే ఎందుకు అట్లా అనుకుంటున్నామంటే, చంద్రబాబు నాయుడు కొడుకుని తీసుకెళ్ళి అమాంతంగా 48 గంటలు కేసు పెట్టి బంధించి డ్రాయర్ల మీద కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు అనేవాడికి తెలుస్తుంది సిగ్గు, ఆత్మాభిమానం ఏంటి అనేది. కాబట్టి నాకు అతను నచ్చడం. మీరు అరెస్ట్ అంటే నాకు గుర్తుకొచ్చింది, మొన్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది జగన్ గారు చేసిన తప్పు అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే అది ఆయనకి సానుభూతి కింద తిరిగిపోయి ఈ ఎలక్షన్లో అది బాగా హెల్ప్ చేయబోతుంది అని చెప్పి కొంతమంది అనలిస్టులు అంటున్నారు. మీరేమంటారు దానికి? అంటే దొంగలకి వీళ్ళందరికీ సానుభూతులు వస్తాయి, తప్పు చేస్తే సానుభూతులు వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ వాస్తవాన్ని గమనించాల్సింది ఏంటంటే అండి, మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళినాక మళ్ళీ గెలిచిన దాఖలాలు కూడా లేవు. సర్వేలు అవి కాదు, ఒరిజినల్ చెప్తుంది. సర్వేలు ఏముందండి, లగడపాటిలో సర్వేలు అందరూ జైలుకి వెళ్ళడం గురించి మాట్లాడితే జగన్ అన్న కూడా జైలుకి సీఎం అప్పుడు కావలేదు ఆయన, ఆయన అప్పుడు కావలేదు కదా, ఇప్పుడు సీఎంఏ, అప్పుడు ఆయన సీఎం కాదుగా. ఒక స్థితి అంటే 60-70 సంవత్సరాల మధ్య ఆ ఉనికి కోల్పోయినప్పుడు ఎవరు ముందుకు రాలేరండి. ఆ స్ట్రెంత్ కూడా వాళ్ళకి చాలదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేసిన తప్పిదాలే వాళ్ళ పాపాల రూపంలో పట్టుకున్నాయి. కానీ దానికి జగన్ గారికి సంబంధం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించిన దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది ఉందనుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు పాత్ర లేదనుకోండి, ఇంకా అంతే. ఆ రోజు ఆన్సర్ ఇంత స్మార్ట్ గా చెప్తున్నారు సార్ మీరు. కాదండి, నేను అనేది అదే కదా. ఇప్పుడు ఆ తప్పులో నీ పాత్ర ఉంటే ఈ తప్పులో కూడా అన్నద పాత్ర ఉందనుకోండి, అందులో నాకేం సంబంధం అనుకుంటే ఇందులో కూడా నాకేంటి సంబంధం అనుకోండి. వెరీ స్మార్ట్, వెరీ స్మార్ట్. కానీ యాక్చువల్గా చాలా మందిలో ఒక టాక్ నడిచింది సార్, ఏంటి అంటే పోయినసారి గెలవడానికి కారణం ఏంటి అని అంటే, ఒకటి కేసీఆర్ సపోర్టు, 2 సెంట్రల్లో ఉన్న బీజేపీ సపోర్టు చాలా ఉంది జగన్ అన్నకి, దానివల్ల ఆ గాల్లో గెలిచిపోయారు. కానీ కేసీఆర్ అక్కడ తెలంగాణ ఓట్లు ఏడాపించాడండి? లేదు సార్, అంటే జనరల్గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్, నేను నీకు కొంచెం సపోర్ట్ చేస్తాలే, అది ఫైనాన్షియల్గానా, ఇమోషనల్గానా, మాట పరంగానా, ప్రచార పరంగానా అనేది వాళ్ళిద్దరికీ ఉన్న ఒక రిలేషన్. అది మనకి బయటికి మనం గొడవ పెట్టుకోం కదండి ఎవరితోనైనా. అంటే ఒకటి సార్, ఒక ఉమ్మడి రాష్ట్రంగా దాన్ని 2 చేసినప్పుడు కొంత కంపారిజను, కొంత ఫ్రెండ్షిప్, కొంత విభేదాలు ఇలాంటివన్నీ జనరల్గా జరిగాయి కూడా. అవన్నీ తర్వాతే ఇప్పుడు అంతో ఎంతో కొంచెం ఎవరి రాష్ట్రం వాళ్ళది అన్నట్టుగా చూస్తున్నారు తప్పితే 2014లో చంద్రబాబు నాయుడు కేసీఆర్ గెలిచి ఉంటే, ఎవరు సపోర్ట్లు అనే వల్ల గెలిచి ఉంటే దీన్ని అట్లా ఆలోచించుకోండి తప్ప దీనికి దానికి వాళ్ళకి పొంతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మీద, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల చాకిరి మీద, ఆయన స్వేద రంధ్రాల నుంచి వచ్చిన చెమటల నుంచి పుట్టిన పార్టీనే తప్ప ఇది సపోర్ట్ కూడా ఏం లేదండి. ఏం సపోర్ట్ చేశారండి? అంటే 14లో వాళ్ళు కలిసి వెళ్ళారు, 14లో టీడీపీ అందరూ కలిసి వెళ్ళారు. 19 వచ్చేసరికల్లా జనసేన పక్కకి వెళ్ళింది, బీజేపీ ఒక పక్క నుంచి పోటీ చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నుంచి పోటీ చేశారు. ఇక ఎటు పార్టీ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కాబట్టి అది ఎటు లేదు కాబట్టి ఇంటర్నల్ గా కొన్ని ఉంటాయి కదా సార్. లైక్ ఎట్లా అంటే ఇంటర్నల్ రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల కొంత మంచి జరుగుతాయి. అరెస్ట్ అవ్వని వాళ్ళు, అంటే అరెస్ట్ అయ్యే వారు ఆగిపోతున్నారని. ఇప్పుడు కవితక్క విషయంలో కూడా మొన్న అదే మాట్లాడారు. అక్కడ
సో ఇక్కడ కూడా జగన్ గారి విషయంలో అదే మాట్లాడుతున్నాడు. అంటే ఏమనంటే ఇంటర్నల్గా సెంట్రల్లో ఉన్న బీజేపీతో కనెక్షన్స్ ఉండడం వల్ల ఆయనకు అప్పులు ఫాస్ట్గా పుడుతున్నాయి. అట్ ది సేమ్ టైం అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి పైన ఎలాంటివి లేకుండా హ్యాపీగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అనే ఒక పేరుతో 2014లో హామీలు ఇచ్చి సర్వనాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా, అప్పులు చేసిన దాంట్లో భాగంగా ఇదంతా ఎదరకు తీసుకొచ్చి ఇవాళ ఇంత సంక్షేమ పాలన అందిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు హామీలు ప్రత్యేక హోదా విషయంలో ఆయన యూటర్న్స్ చూసుకోండి, మీరందరూ బాగా గమనించండి. వాళ్ళే వేదిక మీద ఉంటారు. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వేదికల మీద ఉన్నారు. ఒక ఆయన 5 సంవత్సరాలని బీజేపీ వెళ్ళంటే కాదని పవన్ కళ్యాణ్ లేచి 10 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు కావాలని, అంటే ప్రజల్ని ఎట్కారం చేయటం. అది ఒకే సభ మీద కూర్చొని మనం హామీ ఇద్దామని చెప్పి అనుకొని వెళ్ళాలి కదా. 5 కాదు 10, 15 కాదు 20 ఇట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇచ్చే హామీది కాదు కాబట్టి, జరిగేది కాదు కాబట్టి జనాలను పిచ్చోళ్ళని చేయాలనే విధంగా ఎన్ని సంవత్సరాలు ఇస్తే బెస్ట్ ఉంటుందని చెప్పి. నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను ఎప్పుడైనా ఎదురుగున్న లీడర్ ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళకి ప్రతిపక్షంగానే మాట్లాడతాను, ఎందుకంటే నేను ప్రజల పక్షం కాబట్టి. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, పార్టీతో సంబంధం లేకుండా, లీడర్లతో సంబంధం లేకుండా ఈ రోజున్న ఈ సిస్టంలో అందరూ పాసిబుల్ కానివే ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ అన్న మొన్న అన్నారు, ఇంటికి కిలో బంగారం ఇస్తా, బెంజ్ కార్లు ఇప్పిస్తా అంటే ఎట్లా సాధ్యం అవుతుంది సార్? అది అప్పుల్లో ఉన్న జగన్ అన్న అన్నారు కదా సార్. కెమెరా ఒకసారి పాపం మీకు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ వాయిస్ ఎక్కడ ఇచ్చారంటే, చంద్రబాబు నాయుడు కనుక నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చి మీ అందరికి బెంజ్ కారిస్తా అంటాడు, కేజీ బంగారం అంటాడు, ఇంకా నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడుతా అన్నారు. దాన్ని టీడీపీలో ఎడిటింగ్ చేసి పెడితే మీరు అదే చూసినట్టున్నారు. చూడండి చంద్రబాబు నాయుడు అది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కాదు, చంద్రబాబు నాయుడు తప్పక 2024లో 2019లో ఇట్లాంటి హామీలు ఇస్తాడు భవిష్యత్తులో గమనించండి అని చెప్పాడు. మొన్న మాట్లాడాడు ఆ మాట. ఇలాంటి హామీలు ఇచ్చినా ఇస్తాడు 24లో తప్పని పరిస్థితిలో. అది ఎలా సాధ్యమని మాత్రం ఆలోచించడు. ఇచ్చేద్దాం అనుకుంటాడు, గెలిచిన దాకా ఆ మాట మాట్లాడతాడు ఆయన అని చెప్పాడు. అది వీడియో ఎడిటింగ్ చేయడం వల్ల మీరు చూడటం ఏదో తేడా. ఎస్. సో మరి ఈసారి ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం బీజేపీతో మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నారు, అది తెలుస్తుంది. సో మరి సెంట్రల్తో అక్కడ సంబంధం పెట్టుకొని, ఇక్కడ పొత్తు పెట్టుకొని వీళ్ళందరూ కలిసి, అంటే ఇవన్నీ ప్లస్ అవుతాయా రాష్ట్రంలో ఈసారి ఎలక్షన్స్లో? జగన్ అన్నకి గట్టి పోటీయా, గెలుస్తారా గెలవరా అనే క్వశ్చన్కి వస్తే మీరు ఏమంటారు? ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు? జగన్ అన్న, మీ పార్టీ, మీరు గెలుస్తారా గెలవరా? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బాగా సిద్ధమయ్యారు, పొత్తులు పెట్టుకోవడానికి రెడీ అయ్యిండ్రు, సెంట్రల్లో మాట్లాడుకుంటున్నారు, మంచి ఫ్రెండ్షిప్లు పెంచుకుంటున్నారు, అండ్ నెగిటివిటీ బాగా తీసుకొస్తున్నారు. ఇవన్నీ జనాలు కొంచెం తెలివిగా ఉన్నారండి, మీరు బాగా గమనించవచ్చు. జనాలు తెలివిగా ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వెళ్ళినప్పుడు ఏం హామీలు ఇచ్చి ఎందుకు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు? అమరావతి అని ఒక రాష్ట్ర కుల రాజధాని అనేది ఒకటి పెట్టి కుల రాజధాని అనే చెప్తాను నేను. ఎందుకంటే అండి ఎక్కడ ఎందుకు ఈ మధ్య నేను ఎప్పుడు మాట్లాడాల, ఈ మధ్య కాలంలో అమరావతి ప్రాంతంలో పేదవాడికి ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే, ఆ ఇళ్ల ప్లాట్లు ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీకి ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే, దానిలో అవి గనక ఇక్కడిస్తే ఈ అమరావతి ప్రాంతం అనేది మురికి కూపం కింద మారుద్ది, కాబట్టి ఇక్కడ ప్లాట్లు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి కోర్టు కేసారు టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు. నేను అందుకే అంటున్నా, ఇక నీ కులం ఉండాలని కోరుకుంటున్నావు కదా, అందుకే అది కుల రాజధాని అయింది. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు 2017లో, అది ఒక కుల రాజధాని కడుతున్నాడు, హెరిటేజ్లో తన సంపాదన పెంచుకోవడం కోసం ఈ డబ్బంతా డైవర్ట్ చేస్తున్నాడు, అమరావతి అనేది 1000 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది, దీని అంతటికీ సంపాదన అంతా కూడా లోకేష్ చేతుల్లోకి వెళ్తా ఉంది, తండ్రిగా తను కొడుకుని ఉద్ధరించే దాంట్లో పడిన తప్ప ఇంకోటి కాదు అన్నాడు కదా, విన్నారు కదా మీరు కూడా. కాబట్టి మళ్ళీ 19లో ఆ మాట మాట్లాడి 24లో చంద్రబాబు నాయుడు గారు ఏమి గొప్పతనం చూసి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్నాడు ప్రజలకు చెప్పాలని అవసరం ఉంది. సో ఈ పొత్తు దేనికంటారు మరి? దేనికేం లేదండి. చంద్రబాబు నాయుడుకి దగ్గర ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ లో పార్ట్నర్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. వాస్తవానికి జనాలందరూ అనేది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ని 2014లో
కాపు ఓటింగ్ కోసం జనసేన అనేది అంతకుముందే పెట్టించి 2014లో సపోర్ట్ పలికినాటికి యాక్ట్ చెప్పి వాళ్ళని బ్రహ్మలో కొంచెం పెట్టించి అలా పోటీ చేపించి 2014లో ఒడ్డెక్కాడు. 2019లో పూర్తిగా ముద్రగడ్డ పద్మనాభం గారిని చేసిన చేష్టలు, వాళ్ళ పిల్లల్ని భాషలో మాట్లాడిన పోలీసులు మాట్లాడిన భాష, దుర్మార్గమైన ఈ విధానం అంతా చూసి ఖచ్చితంగా కాపులను చేదరించుకున్నారని చంద్రబాబు నాయుడికి అర్థమై పవన్ కళ్యాణ్ పక్క నుంచి పోటీ చేయించాడు. అంటే నేను విన్న వాయిస్. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగొంబ అడుగుని చేయడానికి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. మొదటి నుంచే ఇది ఉంది అంటారు. అయితే మొదటి నుంచి ఉంది అది. ఇప్పుడు ఎవడన్నా పార్టీ దేనికి పెడతాడండి? ముఖ్యమంత్రిని అవ్వాలని నన్ను పెడతాడు. ఆడేవుడికి ఈడవుడికి అద్దెలకి ఎత్తానికి సామాన్లు అద్దెలకి ఇచ్చుకునేవాడికి లాగా, తపాల చెమ్ములు తాకట్టు పెట్టుకునేవాడికి కనుక అద్దెలు పెట్టుకునేవాడికి లాగా పెట్టుకొని రోడ్డు మీద కూర్చొని రండి బాబు రండి రండి అని చెప్పి పిలుచుకున్నట్టుగా ఏమైనా పద్ధతి ఉంటుందండి? ఎంతమంది ఒక్కసారి గమనించండి, చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు కుర్రోళ్ళు పిల్లలు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్లో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ అంటే మేము ఆ కుర్చీలో మా వాడిని చూడాలనుకుంటే మా వాడేం తేడా చేస్తున్నాడు అన్న, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక్కసారి గమనించండి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరో పిచ్చాడు, అందులో ఆ పిచ్చి కూడా ఒక స్థాయిలో పిచ్చాడు అసలు. కానీ వాళ్ళకి ఒక సినిమా యాక్టర్ వలన అభిమానులకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో చెప్తాను నేను. ఒక సినిమా యాక్టర్కి ఫ్లెక్సీ వీడియో కడతాడు, డబ్బులు వీడియో ఖర్చు పెడతాడు, ఉన్నా లేకపోయినా అమ్మా నాన్న పీడిచ్చైనా సరే వీడియో ఖర్చు పెడతాడు. ఏ రోజైనా ఏ సినిమా యాక్టర్ అయినా ఎవరైనా అరే ఒకడికి ఇబ్బంది పడుతున్నాడు 10 మందికి 10 కుటుంబాలకు ఆదుకున్న వాళ్ళు ఉన్నారా? అంటే కొంతమంది హీరోలు ఇప్పుడు ఊరు దత్తత తీసుకుంటున్నారు కదా సార్. ఎవరండి వాళ్ళు? కొంతమంది హీరోలు తీసుకుంటున్నారు. మహేష్ బాబు గారు తీసుకున్నాడు కాబట్టి అది వాళ్ళ నాన్న వారసత్వం. మహేష్ బాబు గారు కూడా వాళ్ళ నాన్నగారు నాకు నచ్చుతారండి. నేను వాళ్ళ అభిమాని కూడా. నేను కృష్ణ గారి అభిమాని, ఆ తర్వాత మహేష్ బాబు గారి అభిమాని. ఎందుకని అంటే మహేష్ బాబు గారిని చూడండి, ఏ పార్టీ పెట్టలా, రాజకీయ ధ్యాస లేదు. సంవత్సరానికి వచ్చి 1000 మందికి చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీ అంటే ఇంకా పెరిగినా పర్లా, ఆంధ్ర హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఇంకా పెరిగినా పర్లేదు అన్నట్టుగా. కానీ ఇదే ఫ్యాన్స్ మీరు ఏదైతే అంటున్నారో అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ అంటే కోసేసుకుంటారు అసలు. నిజంగా అంత ఆ రేంజ్లో ప్రేమ, ఆ రేంజ్లో అభిమానమే కాకుండా ఆయన ఎక్కడైనా సభ పెట్టిండు లేదా వస్తున్నారు ఈ పలానా ఊరికి వస్తున్నారంటే ఆ చుట్టుపక్కల ఊరోళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. నేను అనేది అదేనండి, అంత అభిమానంతో ఉండి చెమటలు బట్టలు చినిగిపోయిన చెమటలకు కారిన వాళ్ళ ఓట్లు టీడీపీకి అమ్మడానికి మనసు ఎట్లా వచ్చిందని అడుగుతున్నాను. అది జరగక ముందు కూడా ఆయనకి ఓట్లు పడిన దాఖలాలు లేవు కదా సార్? లేవు. కానీ అదే 2014లో నమ్మి చంద్రబాబు నాయుడుకి ఓటేపిచ్చాడు, కానీ 2019లో ఆ పని చేయలేదండి. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పాపం, అరే బాబు మేము నిన్ను సినిమా యాక్టర్గా అభిమానిస్తాం, జగన్ అన్నకు ఓటేస్తాం అని చెప్తున్నారు. చాలా వీడియోస్. సినిమా హీరోగా ఉండడమే కరెక్ట్ అంటారా? అయితే సినిమా యాక్టర్గా ఉండడమే కరెక్ట్. మరి మీరు ఒక పొలిటీషియన్ గా సినిమా చేస్తున్నట్టున్నారు ఇప్పుడు. నేనేం యాక్ట్ చేయట్లేదండి. అప్పుడెప్పుడు ఏదో సినిమా ఆటో రాజు నేనే సినిమా చెప్తే అన్న మీరే చేయాలని చెప్పి ఆ జొన్నలగడ్డ సీన్ అన్న చెప్తే నేను చేస్తానన్నా, ఆ సినిమా కూడా ఏదో జరుగుతూ ఉందో వాళ్ళు ఏదో చేస్తా ఉన్నట్టు నాకు చెప్పిన పాత్ర వరకు నేను చేశానండి. యాక్షన్ ఇబ్బంది లేదు, అయిపోయింది. అది మీ బయోపిక్ కూడా ఏదో చేస్తున్నారు. బయోపిక్ జరుగుతుంది, షూటింగ్ బయోపిక్ జరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది సార్? అది జరిగిందండి. నేను డైరెక్టర్ గారికి చెప్పాను, ఇప్పుడు ఉన్నాడు అనుకుంటా ఆయన బయట. నేనేం చెప్పానంటే 199% నిజాలు తప్ప సినిమా ఆడకపోయినా పర్లా, మనం మంచి హైప్ కోసం ఏ తప్పు చేయొద్దు అని చెప్పా. దానికి ప్రొడ్యూసర్ కూడా మీరే. నానా యాగి చేసి నానా తిప్పలబడి ఏదో మేము దీనికి అప్పు చేసినారా? ఇచ్చేవాళ్ళు ఎందుకు లేరండి. ఏమో ఒక మాట అండి, నేను ఎంపీగా లేనప్పుడు 1000 రూపాయలు అడిగిన ఇచ్చిన వాళ్ళు లేడు, 10,000 అడిగిన. ఇవాళ జగనన్న పుణ్యమా అని ఎవరన్నా అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే, అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే జగనన్న తీరుస్తారా? మీరు అన్నారు కదా జగనన్న పైసలు ఇస్తారు మీకు అని. అంతెందుకు ఇస్తారు? మంత్లీ ఏదైనా ఖర్చులు ఉంటే సర్దుకోమని ఇస్తారు, కానీ అడిగితే ఏదన్నా హెల్ప్ చేస్తారండి. కానీ ఇస్తున్నాడులేనో లేకపోతే ఇంకోటో దాన్ని జగన్ గారి మీద ప్రేమ నేను డబ్బులతోనో దేనితో ముడిపెట్టనండి. ముడిపెట్టాలని అవసరం కూడా నాకు లేదు. నేను కష్టపడగలను, ఇవాళైనా సరే వ్యవసాయం చేయగలను, పొలం పండించే దమ్ము నాకుంది. అరటి తోట ఎట్లా పండించాలో తెలుసు, చెరుకు తోటలు ఎట్లా పండించాలో తెలుసు, జామ తోటలు ఎట్లా పండించాలో తెలుసు, లిల్లీ తోటలు ఎట్లా పండించాలో తెలుసు అండి. ప్రతి పొలంలో ఈ పైరే లేదని చెప్పడానికి లేదండి. ప్రతి వ్యవసాయం నేను చేశాను, నాకు అంతా తెలుసు. బతకడం కష్టమైతే
మైనస్గా బతకాల్సిన అవసరం అయితే లేదండి. హ్యాపీగా 4-5 ఎకరాలు ఉంది. చక్కగా మా అన్న నేను చేలోనే ఇల్లు కట్టుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుని బతాం. ఏముందాడ? సో మీరు సింపుల్గా డిసైడ్ అయి కూర్చున్నారు. ఎవడొచ్చినా 1000 కోట్లు వచ్చినా 1,00,000 కోట్లు వచ్చినా 1000 కోట్లు వచ్చినా వదిలేసిపోవాల్సిందే. గబాలని ఈ వాచ్తో మనల్ని ఈ వాచ్తో కనుక మట్టిలో పెడుతున్నారనుకో, ఒరు వాచ్ పిల్లలను పెట్టుకుంటారు తీయండి అంటారు. అంటే 24 గంటల లోపల మనిషి చనిపోతే తీసేయండి అంటారు. ఎంతైనా సరే తీసేయండి, అయిపోయింది కదా, వాసన వస్తుంది, తీసేయండి అంటారు. గొడ్డు చర్మం అన్న ఉపయోగపడుతుంది కానీ, ఆ గేదె చర్మం అన్న దేనికో దానికి చెప్పులకు ఉపయోగపడుతుంది కానీ, మనిషికి గాలిపోయిన తర్వాత దేనికి పనికిరాడు. ₹1 తీసుకెళ్లేదు లేదు. అలాంటప్పుడు నాకు అవసరానికి సరిపడా నా పిల్లలు తినడానికి ఉంటానుకుంటే చాలు అనుకుంటాను తప్ప దాన్ని ఆ స్థాయిలో సంపాదించాలి, ఈ స్థాయిలో సంపాదించాలని ఆశ నాకైతే లేదు. ఆ పరిస్థితి రావాలి అనుకుంటే మాత్రం దేవుడిదే తెలిసి ఇందులో కలిసి వస్తే, ఏదైనా బిజినెస్ చేస్తే కలిసి వస్తే తప్ప అదే దానికి అడ్డంగా వెళ్ళాల్సిన అవసరం నాకైతే లేదు, వెళ్ళను కూడా. ఓకే. అండ్ మీరు ఒక ఎంపీగా మీ డ్యూటీస్లో పరంగా అంటే బాపట్ల గురించి కానీ లేకపోతే మీ రాష్ట్రం గురించి కానీ మీరు కోట్ చేసిన విషయాలు ఏంటి పార్లమెంట్లో? నేను ఒకసారి పార్లమెంట్లో రైతు కూలీలకు సంబంధించి కొంత మనీ పెండింగ్ ఉంటే అడిగిన మరుసటి రోజు పరిణామాలు కూడా రిలీజ్ చేశారు. ఒకటి, బాపట్ల బీచ్ గురించి ఒకసారి మాట్లాడాను. 2, ప్రత్యేక హోదా పైన మాట్లాడాను. 4-5 సార్లు మాట్లాడి వీటిపైన మాట్లాడాను. బాపట్ల అనేది మేము లెటర్ ఇచ్చానండి. బాపట్ల బీచ్ డెవలప్ చేసి ఏదైతే ఇప్పుడు మేము అనుకుంటున్నామో, నేను కాదండి జగన్ గారు అనుకున్నారు వాస్తవానికి. రేపల్లె, వేమూరు, రేపల్లె ఇట్లా ఇదంతా కలిపి ఒకే అంటే 7 నియోజకవర్గాలు కలిసి వెళ్తూ పెద్ద బైపాస్. ఓకే. ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు ఉంది. కొంతవరకు జరుగుతూ ఉంది, ఇంకా జరగాల్సింది కూడా ఉంది. ఇలాంటి రైల్వే స్టేషన్లో కొన్ని వెహికల్స్ ఆకపోవడం వల్ల కానీ, దాన్ని ఆ డెవలప్మెంట్ కానీ, ఆ గ్రీనరీకి సంబంధించి కానీ పూర్తిగా వర్క్లను నేనే చేయించాను. వేమూరు స్టేషన్ కానీ, బాపట్ల స్టేషన్ కానీ, బాపట్ల అండర్ గ్రౌండ్ పాస్ చేయడానికి కానీ ఏదన్నా అవసరమైతే దాన్ని ఆ విషయాలను నేనే మాట్లాడాను. నాకు చేతనైనలో నేను చేయగలిగానండి, అందులో ఇబ్బంది ఏం లేదు నాకు. ఓకే. సో అట్లాంటి డ్యూటీస్కి మీరు ఆల్వేస్ ఫస్ట్ ఉన్నారంటారు. అయితే ఈసారి ఎలక్షన్స్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ల గురించి వచ్చినప్పుడు అంటే డెఫినెట్లీ ఎలక్షన్స్ దగ్గర రాగానే టికెట్లు ఎవరికి మనకు వస్తుందా రాదా ఇది చర్చ జరుగుతూ ఉంటుంది బయటంతా. సో మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి మైనస్ జరిగింది అనే ఒక టాక్ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వకపోతే మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా కొత్త ఎమ్మెల్యేలను తీసుకొచ్చి టికెట్లు ఇస్తే మాత్రం ఏదో తేడా జరిగేటట్టే ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి దీనిపైన? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో దాదాపుగా పండిపోయినట్టేనండి. ఎందుకంటే ఆయన అవగాహన ఉంది. ఎక్కడన్నా ఇబ్బంది కలుగుద్ది అనుకుంటే ఆ వ్యక్తిని వేరేకెళ్ళి మార్చి వేరే వ్యక్తిని తెచ్చిపెట్టుకోవడం ఇవన్నీ సర్వసాధారణంగా ఆయన ఆలోచన. మనం ఫ్రెష్గా వేరే వాళ్ళు ఎవరినన్ను పెడితే అని చెప్పి. ఈ రాజకీయాల్లో ఏంటంటే మనం ఎంత చేసినా ఎక్కడో చోట చేయాల్సింది కనిపిస్తూ ఉంటుంది. మనం ఎంత వర్క్ చేసినా నియోజకవర్గాల్లో సమస్య ఉంటానే ఉంటుంది, వస్తానే ఉంటుంది. మనం ఒక రోడ్డు పోసే లోపల ఇంకో రోడ్డు డ్యామేజ్ అవుద్ది, ఒకళ్ళ సమస్య తీర్చే లోపల ఇంకో 10 మంది సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి కొంతమంది అక్కడ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉండలేకపోవచ్చు. కాబట్టి దాన్ని ఈ వ్యక్తిని అడ్డు మార్చి క్యాస్ట్ ఈక్వేషన్ ప్రయారిటీ ఏమన్నా ఎక్కువ ఉందేమో, ఈ వ్యక్తిని అడ్డు పెట్టి ఆ వ్యక్తిని ఇటు పెట్టుకుందామనే బాగుంది తప్ప వేరే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసండి ఏం చేయాలండి. ఇందులో భాగంగానే మరి ఈ ఆలోచన బయటకు వచ్చింది, ఏ విధంగా బయటకు వచ్చింది, అది ఉందా లేదా అనేది మీరు చెప్పండి సార్. జగన్మోహన్ గారు ఈసారి బాపట్లకి ఎంపీగా ఒక ఐఏఎస్ని అనుకొని మీకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం అనుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇది నిజమంటారా? మీతో ఏమైనా డిస్కషన్ జరిగిందా? నాకు మాట చెప్తాను. నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా రాసి పెట్టుకోండి. ఈ వీడియో కూడా మీరు రికార్డ్ చేసుకొని చక్కగా క్లిప్పింగ్స్ కింద రీల్స్ కింద వాడుకోండి, ఇబ్బంది అని. నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మా జీవితాలకి సురేష్ అనేడు మారుమూల గ్రామం నుంచి దేశం మొత్తాన్ని తెలిసేటట్టు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దేశం మొత్తం మీద ఇవాళ న్యూ ఇయర్ గిఫ్ట్ కూడా రాష్ట్రపతి నుంచి, నరేంద్ర మోడీ గారి నుంచి, గవర్నర్ నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి వస్తా ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనం. అసలు నన్ననే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని పార్లమెంట్లో నుంచోబెట్టి గెలిపించి ఎంపీని చేసి ఢిల్లీ పంపించకపోతే నేను ఎవడిని అసలు? నేను అడిగానా?
నన్ను ఎప్పుడు అడిగినా నీకు ఏమన్నా కావాలా అని అడిగేవాళ్ళు ఫస్ట్ నుంచి. ఏమొద్దన్నా అనేవాడిని. ఏమొద్దన్నా నాకు అంటే చెప్పు ఏదన్నా, నేను నాకేమొద్దనేవాడిని. అట్లానే ఉన్నాను. అట్లానే ఉన్న వ్యక్తిని ఏకంగా తీసుకొచ్చి ఢిల్లీ స్థాయిలో చూపిస్తే మళ్ళీ మనకేదో ఆశలు పెంచుకొని అది కాదు ఇది ఇది కాదు ఇది నేను ఎందుకు అడగాల? ఒకవేళ ఇవ్వాలనుకున్నారు ఇస్తారు, వద్దనుకున్నారు ఆగుతారు. నేను ఆగటానికని సిద్ధం, దేనికైనా రెడీ. నాకు జగనన్న ఎప్పుడు మొదటి నుంచి అలా చూసారో అలా చూస్తే చాలు. మరి మీ ఫీలింగ్ ఏముండే? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అసలు నేను ఎప్పుడు ఏం అడగలేదు, ఏం కావాలని అడిగితే కూడా ఎప్పుడు నేను నాకేం కావాలి ఏం వద్దనే చెప్పిన అనేసి అంటున్నారు. అట్లా చెప్పంగా కూడా మీకు ఈ స్థాయిలో మిమ్మల్ని తీసుకొచ్చి ఉంచారు అంటే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎట్లుండే మీకు? నేను ఎంపీ ఇన్ఛార్జ్ ఇస్తా అన్నప్పుడు కూడా నేను అన్న పాదయాత్రలు బస్సు దగ్గరికి వెళ్ళాను. నాకు వద్దు, నానేమి అంతకుముందు గొప్పగా రాజకీయం చేసిన వ్యక్తిని కాదు, నా వల్ల కాదు, మీరెవరికన్నా ఇవ్వండి అన్నా, నాకేం వద్దులే అన్నా, నేను మీరు ముఖ్యమంత్రి అయినాక మీ అంటుంటానన్నా అని మాట్లాడా. నవ్వాడు. ఇట్లా కాదులే నేను చెప్పింది వినన్నా, సరే అన్నా. సో మీకు చెప్పిన తర్వాత సంతోషం అనిపించిందా? ఎట్లా ఫీల్ అయినా మీరు? ఇంట్లో ఏం చెప్పారు? మనకి ఇప్పుడు బాగా ఆకలితో ఉన్నవాడు భోజనం దొరికినట్టుగా మనకి ఏ ఆకలి, రాజకీయం ఏ ఆకలి, ఏ సమస్య లేనప్పటికి కూడా అంతకంటే మనం అది ఊహించుకోలేమండి. మనం ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు మనం ఎంపీ అనే ఫీలింగ్ ఉంటుంది. పొద్దున్నే లేచినప్పుడు మనం ఏముందండి దాని గురించి మనం ఏ రూపాన పోల్చుకొని చెప్పలేం మన జీవితంలో. ఇంకా అదొకటి సినిమాల్లో మాత్రమే ఏముందండి, ఎవరికన్నా ఎంపీ అవ్వాలని ఉందనుకోండి, ఒక సినిమా తీసుకొని 2.5 గంటలు ఎంపీ చేసేసి ఆ సినిమా చూపించవచ్చు. కానీ రియల్ లైఫ్లో జరగాలంటే నాకు నాకే అట్లా జరిగిందేమో కానీ ఎవరో రియల్ లైఫ్ ని తీసుకెళ్ళి ఇప్పుడు రియల్ లైఫ్ లో పెట్టుకుంటున్నారు. అంటే చూపించాలి కదా. ఇంతకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు మీరు ఆ సినిమా? ఫిబ్రవరి అవుద్దామనండి, ఫిబ్రవరి అట్లా అవుద్దాం. ఎక్కడ వివాదాలు ఉండవు, వాడిని మైనస్ చేయాలి ఈయన ఎట్లాంటివి ఏమి ఉండవండి. యథార్థంగా జరిగినట్టు చూపించాలనేది మా భావం. మీ క్యారెక్టర్ మీరే చేస్తున్నారు సార్? లేదండి, వేరే అతన్ని పెట్టాము. నా క్యారెక్టర్ పెట్టుకుని వేరే అతను పెట్టా. పాపం అమరావతి ప్రాంతంలో కూడా అమరావతి అని ఒక సినిమా తీస్తున్నారు. అమరావతి కుంభకోణం ఉందిగా, వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు టీడీపీ వీళ్ళందరూ కలిసి. మెయిన్ విలన్ కింద నన్ను పెట్టేసి మొత్తం అమరావతి అంతా మన వల్లనే దెబ్బతిందనే భావం చూపించాలని చెప్పి అలాంటి ఒక సినిమా తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళలాగా బోగస్ సినిమా చేయట్లేదండి. అమరావతి అంటే గుర్తుకొచ్చింది సార్, అమరావతిలో మీకు ఇల్లు చిన్నగా ఆస్తి కూడా ఉన్నట్టుంది కదా? ఇదే అండి, ఇక్కడే ఇది పక్కనే ఉందా? ఓకే. సో మరి ఇట్లా మీకు ఇల్లు ఆస్తి ఏదైతే ఉందో దీని వాల్యూ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది కదా ఒకవేళ చంద్రబాబు గారు అనుకున్నట్టుగా ఇది రాజధాని అవుతాయి సార్? నాకు 4-5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, ఇక్కడే ఉంది. ఆ భూమి కోసం యుద్ధం చేశాను. ఆ భూమి కోసం నేను ఒకటండి, మొదటి నుంచి వ్యవసాయం మాకు ఇష్టం. ఇలాంటి సారవంతమైన భూములు మనం ఎక్కడా చూడలేం. ఇలాంటివి మనం ఆగం చేసుకుంటే భవిష్యత్తుకి చాలా ప్రమాదం. బిల్డింగ్ ఎక్కడైనా కట్టొచ్చు, ఎక్కడైనా మనం చేయొచ్చు. కానీ 3 పంటలు 4 పంటలు ఎప్పుడు పచ్చడి వాతావరణం, పక్షుల శబ్దం తప్ప వేరే శబ్దాలు వినబడిన మాకు చంద్రబాబు నాయుడు భూముల విషయంలో కొల్లగొట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దేవుడు కూడా శాపం పెట్టాడు కాబట్టి ఇక్కడ గెలవకుండా పోయాడు. అంటే ఇక్కడ ఒక ఇది ఉంది కదా సార్, అంటే నేను మీ గురించి అడుగుతున్నా, ఇవన్నీ కాకుండా మీకు లాభం ఏది అనేది మాత్రమే అడగాలనుకుంటున్నాను నేను. ఏంటి అని అంటే వైజాగ్ రాజధాని అవ్వడం వల్ల మీకు లాభం ఏంటి, ఇక్కడ ఒకవేళ అమరావతి అయితే మీకు లాభం ఉంటుంది కదా, మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? మీరు ఎందుకు వై నాట్ అమరావతి? నేను అనేది ఏంటంటే అండి, నాకు అసలు దైవ సాక్షిగా భూములు పోయి మనం బెస్ట్ రాజధాని కట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదండి. నా మనసులో ఉన్నది చెప్తాను. నేను మొదటి నుంచి ఈ భూములు తీసుకోవద్దని యుద్ధం చేశాను, అదే విధానం నాకుంది. సరే తప్పని పరిస్థితుల్లో భూములు ఆగం చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు, దేళ్ల కోసం ఎంతో కొంత మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రీసెంట్గా కూడా వీళ్ళందరికీ కేసులు ఇవన్నీ ఉంటే, భూముల మీద కేసులు ఉంటే వీటన్నిటిపైన అమౌంట్ రిలీజ్ చేయాల్సిన పెండింగ్ ఏదంటే నన్ను ఎవరు అడగలేదండి. ఇక్కడ అమరావతి అనే ప్రాంతంలో కుల రాజధానిలో చాలా మందికి ఏంటంటే నేను ఎంపీనైనా నాకు సమస్య అవ్వడం,
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కనిపించి మనం మా సమస్య చెప్పుకుందామని కూడా ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా వాళ్ళకి కనిపించడు. ఇక్కడ ఉన్న రాజధాని కొంతమందికి ఇష్టానుసారమైన భాష మీరు వినుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన భాష తిన్నారు కదా. కాబట్టి ఇంత దారుణమైన వెర్షన్ మాట్లాడే మనుషులు ఏ రకంగాను ఒక్కొక్కడికి 100 కోట్ల ఆస్తి ఉంది, ఇంకేం పాడి కట్టుకొని వస్తారు నాకైతే అర్థం కావట్లా. దాన్ని 1000 కోట్లు చేయాలి. మీకు ఆశ లేదేమో సార్, అందరికి ఉంటది కదా. ఎట్లా ఉంటదండి? అసలు ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ అనేది నివేదిక ఏమి ఇచ్చిందో తెలుసా? ఇక్కడ రాజధానికి అనుకూలమైన ప్రదేశం కాదు, భవిష్యత్తులో భూకంపాలు వస్తాయి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సాయిల్ మెత్తగా ఉంటది, కాబట్టి 2, 3, 4 అంతస్తులు కట్టుకోవచ్చామో కానీ ఇక అంతకు మించి 25 అంతస్తులు 30 అంతస్తులు కట్టే పరిస్థితులు లేవు, కట్టొద్దని చెప్పారు. చంద్రబాబు నాయుడు మొండిగా వెళ్ళాడు. ఆ కమిటీ నివేదిక దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు దీన్ని అనఫిషియల్ గా రాజధాని చేశాడు. తాత్కాలికం అంటే ఎందుకు తాత్కాలికం కట్టాల్సి వచ్చిందని చంద్రబాబు నాయుడికి తెలియదండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలా, సంపాదించుకోవాలా. విజయవాడ కోత పెడతారు, ఆయన డెవలప్ చేసేది ఏందండి? విజయవాడ మాకు కోత పెడతారు. విజయవాడ అంతా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడే మిగిలిన స్థలం అంతా కూడా ఎవడొచ్చినా ఇక్కడే దిగుతాడు, ఇక్కడే ఉంటాడు. ఇల్లు కట్టుకోవాలన్నాడు కట్టుకుంటాడు, ఉండాలనుకున్నాడు ఉంటాడు, వ్యవసాయం చేయాలనుకుంటే చేసుకుంటాడు. నువ్వు 50,000 ఎకరం తీసుకుని నువ్వు పండించి నువ్వు కట్టేది ఏందండి? ఒక గ్రామం అదేం అవసరం లేదంటారు. ఒక గ్రామం, ఒక మాట అండి, మనం ఒక సిటీని కట్టలేం. ఎప్పుడో కూడా గుర్తుపెట్టుకోండి. దాని అంతటికి అది డెవలప్ అవ్వుకుంటూ ఎదరకు వస్తే ఇక్కడ ఉన్న వసతులన్నీ కూడా అనుకూలించితే అది డెవలప్ అవుద్ది. నీకు నువ్వుగా క్రియేట్ చేసుకొని బ్రహ్మాండమైన రాజధాని వస్తాను, అద్దెస్తాను, 30 సంవత్సరాల తర్వాత ఎల్సీడీలు పెట్టి 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి రాజధాని ఎక్కడికి వచ్చింది? ఏం మాట్లాడతారండి? జనాలను ఎవరిని పిచ్చాలను చేయాలని చెప్పి. రియల్ ఎస్టేట్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే తన బినామీలతో ఇక్కడ భూములన్నీ ముందుగా కొనిపించుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత ఫస్ట్ నూజివీడు అని, నాగార్జున యూనివర్సిటీ అని, తర్వాత వైకుంఠపురం, అమరావతి అని తీసుకొచ్చి తుళ్ళూరు ప్రాంతం అని చెప్పారు. వీళ్ళ కొనుగోలు అంతా అయిపోయిన తర్వాత నేను అనుకునేవాడిని నూజివీడులో రాజధాని అంటారు, ఇక్కడ తీసుకొచ్చి భూములు కొంటారు ఏమి, మంగళగిరి అంటారు, ఇక్కడ కొంటారు ఏమి అనుకునేవాడిని. ప్లాన్ అదే కదా. నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు నువ్వు అలా చేయాల్సిన అవసరంలా. ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు జగన్ గారు కూడా అటు గవర్నమెంట్ భూమి తీసుకొని, లేదా పేదవాళ్ళ భూములన్నీ తీసుకోకుండా ఒక 1000 ఎకరాలు అటు తుళ్ళూరు వైపు తీసుకొని, ఒక 2000 ఎకరాలు తీసుకొని గవర్నమెంట్ బంగ్లాలు కట్టుకోండి. అంటే ఇటు వాటర్ లెవెల్ కాకుండా వాటర్ లెవెల్ కొండ ప్రాంతం చూసి కట్టండి, అటువైపు కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళే డెవలప్ అవుతారు, వాళ్ళే ఎకరం వాళ్ళే అమ్ముకుంటారు. మా దగ్గర ఎకరం తీసుకొని 1450 గజాలు మాకు ఇచ్చేది ఏంటండి? ఆయన ఎవడు సొమ్ముతో ఆయన రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నాడు? ఒక ఇల్లు మన చేతిలో చేతి నిండా డబ్బులు ఉంటే మన ఇల్లు కడతానికి 2 సంవత్సరాలు పట్టింది. 56,000 ఎకరాల్లో 56,000 ఎకరాలు ఎన్ని సంవత్సరాలకి ఇల్లు కట్టాలండి? కానీ దీనికి వర్జన్గా వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, అమరావతి అయితే అందరికీ మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది, అందరికీ రీచ్లో ఉన్నట్టుగా ఉంటుంది అనే ఒక ఢిల్లీ మరి తెచ్చి మాకు విజయవాడలో పెట్టండి, సెంటర్ అవుతుందిగా ఢిల్లీ. అక్కడ కూడా ఎట్లా నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ చేయండి, అయిపోద్ది. బాగున్నాయి సార్ మీ లాజిక్లు, చాలా బాగున్నాయి. కాదండి, ఢిల్లీ ఎక్కడో దూరాన ఉంది, డెవలప్ అవ్వాలా? ఢిల్లీ చూసారా? ఆ ఢిల్లీ అప్పుడప్పుడు నరేంద్ర మోడీని చూడటానికి వెళ్ళి, కలవడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళు కాల్చుకొని ఇలాంటిదని జనాల మీద రుద్దాలని చూశాడు. అది అవ్వదండి. కొన్ని ఇప్పుడు నేనున్నానండి, నేనున్న ఫలంగా రేపో ఎల్లుండో మీ కలర్ రావాలంటే అవుతానా? అవ్వను కదా. ఎందుకు మిమ్మల్ని చూసి నేను ఒళ్ళు కాల్చుకోవటం? చెప్పండి. నాకున్న స్థితిలో నేను డెవలప్ అవుతా, అంతేగాని నేను ఉన్న ఫలంగా మీ రంగు వచ్చేయాలి అనుకోని ఏది పడితే అది తిరిగితే నాశనం తప్ప ఏముండదా. నేను అనేది అది నాకు తెలిసిందైతే. కొండనాలకి ముందు ఉండనాలకు ఊడిందని పచ్చడి పొలాలు పోయి ఎడారుల కింద మీద చివరి కొండ శిలువలు తిరుగుతూ ఉన్నాయి. సో మరి ఫైనల్లీ ఈసారి ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది అంటారు? వై నాట్ 175 అని అంటున్నారు కదా, సో ఏం జరగబోతుంది? నేను అనేది ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు పెద్దగా మీరు ఆలోచించాలన్నప్పుడు, చంద్రబాబు నాయుడు 2014-19లో ఏం చేశాడు? ఏమి చేయలేదని ఓడిపోయాడు. అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టాడు. హామీలన్నీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో అది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాగా బుకాయించాల జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇచ్చిన హామీల్లో
నోటికి వచ్చిన హామీ అండి. రోడ్డు మీద దొరికిన ఇది చెప్పేయచ్చు అంటే చెప్పాను చెవిలో చెప్పడం, ఈయన రోడ్డు మీద చెప్పేయడం. ఏది పడితే అది చెప్పాడు, ఏది పడితే అది చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాటిలో 99% హామీలు నెరవేర్చారు. ఏ రోజు అన్న డేట్ మారిందా? ఈ ఒక్కటి ఎక్కడ తగ్గిందంటారు సార్? ఏంటి ఒక్కటి ఎక్కడ తగ్గిందంటారు? ఎక్కడో ఆగుండొచ్చు. రోడ్ల విషయం అయి ఉండొచ్చు. అది ఒక్కడి మాట గుర్తుపెట్టుకోండి, రోడ్ల విషయం 1%లో ఉండదుగా, అప్పుడు 10%లో ఉంటుందిగా. రోడ్లు కూడా పోసారండి. కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్యకాలంలో గొయ్యలు వాళ్ళే తవ్వి, వాళ్ళే జేసీబీలతో తవ్వి వీడియోలు తీసి బయట పెట్టారు. మీకు ఆ విషయం కూడా తెలియదు అనుకుంటా. లేదు సార్, యాక్చువల్గా అలా చేస్తే ఒక్క దగ్గర రెండింటి దగ్గర చేయొచ్చు. కానీ ఆంధ్ర మొత్తంలో ప్రతి జాగలో కొన్ని కనెక్టివ్ రోడ్స్ ఇలాంటివి కూడా, అంటే హైవేలు, ఈ హైవేలు కూడా కొంతవరకు కొంచెం డ్యామేజ్ గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటారు ఇలాంటి పరిస్థితి? ఎందుకంటారు? రాజమండ్రి నుంచి హైవేలు ఇవన్నీ చెక్ చేయండి ఒక రోజు వెళ్ళి, మీరు చూడండి. ఇప్పుడు ఎక్కడ చూసినా వర్క్ జరుగుతూ ఉంది. అదే అంటున్నా సార్, వర్క్ జరుగుతూ ఉంది, రోడ్లు ఖరాబ్ గా ఉన్నాయి. ఏమేనండి, వర్క్ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి పొడిచిందేం లేదు. 2014 నుంచి 19 మధ్యలో 100 రోడ్లు పోసి ఉంటాయి. కాకులు ఎత్తుకుపోయినాయి రోడ్లు, కాకులు ఎత్తుకుపోయినాయి. ఒకవేళ మేము పోయలేదు కాబట్టి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారని మీరు చెప్తే, మీరు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు? 2,60,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేశారు. రాష్ట్ర సంపద కాకుండా అప్పులు చేశారు. ఆ డబ్బులన్నీ ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 1,70,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో ఉన్నాయి. నేరేదిగా జనాల దగ్గర. డెఫినెట్లీ మీరు అడిగిన ప్రశ్న నేను టీడీపీ వ్యక్తుల్ని కలిసినప్పుడు డెఫినెట్లీ అడుగుతా, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలోనైనా సరే, మేము ఉద్యోగాలు వచ్చినాయి, చాలామంది వెళ్ళిపోయి అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, మనం మెరిట్లో పెడుతున్నాం, అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, అందరికి వెళ్ళిపోతున్నాయి, మన పార్టీ వాళ్ళకి ఎవరికి అట్లా అని అన్న మాట ఏంటి తెలుసా అండి? వాళ్ళు పార్టీ అంటారేంటబ్బా, వాళ్ళు కూడా రేపు ఓటు వేయాలంటే అందరికీ మేలు జరగాల. సరే వేయకపోయినా నాకు ఇబ్బంది లేదు. ఎవడో కోర్టుకెళ్ళి ఈ ఉద్యోగం నాకు రావాల్సింది వేరేవాడు పోయిందని చెప్పి టీడీపీ ప్రభుత్వం వెళ్ళి మన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు కదా. ఆ తప్పు నేను ఎందుకు చేయాలి? నేను చేయను. మీరెవరు ఇన్వాల్వ్ అవ్వడానికి వెళ్ళలేదు. ఎవడన్నా ఇన్వాల్వ్ అయితే నాకు చెప్పండి. సురేష్ లాంటి వాడు ఎవడన్నా మా పిల్లడికి ఉద్యోగం కావాలని చెప్పి ఏదన్నా మిమ్మల్ని అడావుడి పెడితే నాకు చెప్పండి. అంతే తప్ప మెరిట్లో తప్ప పోస్ట్ ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళకే ఉద్యోగాలు రావాలి. ఎవడు బెటర్ ఉంటే వాడికి వచ్చుద్ది, అంతేగాని బెటర్ లేనివాడిని తీసుకొచ్చి మనం పెట్టి వాడిని ఎదరికి నెట్టాలంటే అవ్వదు. కాబట్టి బెస్ట్ ఎవడు ఉంటాడు వాడికి వేద్దాం అనేది ఆయన నిర్ణయం. ఓకే, సో ఈసారి రోడ్ల వర్క్ అవుతుంది, మరి ఇది ఎప్పుడు? ఖచ్చితంగా అయిపోతాయండి. చిల్లర మల్లర బ్యాలెన్స్లు ఉన్నాయి, వదిలిపెట్టేది ఏం లేదండి. 2024 నుంచి 2029 కల్లా మీరు ఒకసారి చూస్తారు రాష్ట్రం ఎట్లా ఉంటుంది అనేది. కాబట్టి మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. ప్రజలందరికీ కూడా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు లాగా అభివృద్ధి అని ఒక పేరు పెట్టి అభివృద్ధి పేరట ఎవడబడితే వాడు దోసుకు తినడం కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఆస్తి 2 ఎకరాలు, వాళ్ళ నాన్నగారు ఆయనకి ఇచ్చిన ఆస్తి. ఆయన ఏం బిజినెస్లు చేస్తే 6 లక్షల కోట్ల ఆస్తులని మీరు ఇందాక నన్ను అడిగారు, మీరు ఏమన్నా కొన్నారని. నేను లోన్లు పెట్టి కొన్నానండి అంటే కూడా మీరు ఇంకేం సంపాదించలేదని అడుగుతున్నారు. లేదు సార్, అట్లా అడగలేదు, అప్పులు ఎన్ని ఉన్నాయి అని అడిగాను. అట్లా అనుకుంటున్నారు. కాబట్టి నేను అనేది నా గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా కానివ్వండి, ఇబ్బంది ఏం లేదు. నేను అనేది ఏంటంటే అండి, మనం ఎంత సంపాదించినా జనాలకి ఎంత పెట్టాము ఏం చేసామనేది చెప్తారండి. మేము ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి కూతురు పెళ్ళి ఆగిపోయిందని అంటే మాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోవాలి. ఫోన్ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా మీకు నెంబర్ ఇస్తాను అయింది. నల్గొండ జిల్లా వాళ్ళ పిల్ల పెళ్ళి ఆగిపోయింది, 50,000 కావాల్సి. ఎవడు తెలంగాణ మాకేంటి సంబంధం అండి, వచ్చాడు మా దగ్గర. వచ్చి కూర్చుంటే మా వైఫ్ ఎవరు ఒక ముసలాయన బల్లమే కూర్చొని ఉన్నాడయ్యా అంది. పోయిన సంవత్సరం చలికాలంలో ఎప్పుడు ఏమో అమ్మాయి ఏం పని మీద కూర్చోనంటే కాదు పిలువ అంటే లోపల పిలిచాం. ఏంటంటే పెళ్లి కార్డు తీసుకొని వచ్చాడు. నేను అంతకుముందు కొంతమంది నన్ను అట్లా ట్రాప్ చేశారు. నేను పెద్ద ఆయన నమ్మకమేనా నిజమేనా అన్న. నిజమేనయ్యా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి అడావిడి అంతా వీడియో తీసి నాకు పెట్టారు. బాధేసింది. అరే అనవసరంగా అనుమానించామేమో అని. అంటే ఒకడి వల్ల ఇంకొకరిని అనుమానించాలని పరిస్థితి జరిగిన పరిణామాల్లో వాళ్ళ పిల్ల మాట్లాడి వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ వీడియో తీసి పంపిస్తే 50,000 ఇచ్చా. డబ్బులు ఉండాలని పని లేదండి, డబ్బులు ఉన్నాయి కూడా హెల్ప్ చేయట్లా. కాబట్టి నేను అనేది ఏంటంటే నాకు ఆ బాధ తెలుసు.
రాజకీయ నాయకుడు మీరు అర్ధరాత్రి ఏ రాత్రి కాదు 2 గంటలప్పుడు ఫోన్ చేయండి మీరు, ఏ అర్ధరాత్రి ఫోన్ చేయండి, ఖచ్చితంగా 99% ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్తా, లేదా నేను మిస్ అయితే మళ్ళీ రిటర్న్ అప్పుడే చేస్తా. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ మీరు సహాయం చేస్తున్నారని నేను అంటున్నా. దానికి మీకు ఆల్ ది బెస్ట్, దాంట్లో డౌటే లేదు. అండ్ డెఫినెట్లీ ఈసారి మీరు అనుకుంటున్నట్టుగా మీ అంచనా ప్రకారం వైసీపీ గెలుస్తుందని మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినరో, అదేవిధంగా మీ గురించి జనాలకు మీరు పెట్టుకోవాలనుకుంటున్న అప్పీల్ ఏంటి, జనాలకు మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి ఈసారి ఎలక్షన్స్ని? నేను ఏం చేశాను దానికంటే కూడా ఏమన్నా ఎవరికైనా హెల్ప్ చేయలేకపోతే, ఎవరి పని అన్నా చేయలేకపోతే మన్నించమని కోరుతా ఉన్నాను. అంతే, ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఏం చెప్పరు మీరు, అవసరం కూడా లేదంటారు. ఓకే, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఆల్ ది బెస్ట్. అండ్ మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ఇట్లే ఒకసారి మళ్ళీ కూర్చొని మనం ముచ్చట. థ్యాంక్ యూ సార్.